తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అట్లా ఉంటే ఏముందని ఎవరికి ఇబ్బంది అవుతుంది కదా. మన సీరియస్ సినిమాలు చేసినప్పుడు ఇప్పుడు అదేం సినిమా, నేను ప్రకాష్ రాజు గారు మన బొమ్మరిల్లు చేసినప్పుడు అది ఎంతమంది ఐడెంటిఫై చేసుకున్నారు. అవును, ఆ సినిమా నేను నితిన్ గారు మా ఇద్దరు అబ్బాయిలు వెళ్ళాం. ఆ సినిమాలో కొన్ని సీన్లు ఉన్నప్పుడు మా పిల్లలు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్నారు ఇట్లా. ఏవి నితిన్ గారు, ప్రకాష్ నన్ను చూస్తున్నారు ఇట్లా. నేను మెల్లిగా ఇలా చూస్తున్నాను నితిన్ గారిని, ఎందుకంటే చాలా సీన్లు అలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. షర్ట్లు కూడా ఇది బాగుంటుందని తండ్రి రెడ్డిసే వాళ్ళకి కోరిక ఉండదు కదా, షర్ట్లు మేము ఇలా వేసుకోవాలి, ఈ టీ షర్ట్లు ఇలా, అలా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఆ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు. అవునండి. ఫాదరు స్ట్రిక్ట్గా ఉండే ఫాదరు అన్నిట్లో సినిమా చూసి మారిన ఫాదర్స్ ఉన్నారు. అవునవును ఉన్నారు, అది కూడా మారిన వాళ్ళు ఉన్నారు. అవునా. సో అట్లా మనకు ఉండాలి సినిమా. అవునండి. అంతే తప్ప అది ఎక్కడో వెళ్ళిపోయి ఐ థింక్ రియల్లీ నిజంగా మీరు రిఫర్ చేసిన 1 or 2 ఆ సినిమా కొంచెం ఓటీటీకి దగ్గరగానే ఉందిలేండి. అవునా. హామ్, అది ఎంత హామ్ క్రియేట్ చేస్తుంది, చాలా సోషల్ హామ్ కదండి. ఇప్పుడు యూఆర్ డైరెక్ట్లీ షోయింగ్ అండి. ఇప్పుడు అంటే బికాస్ యూఆర్ అన్ అడల్ట్, యూఆర్ ఎ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ అండ్ బై ఏజ్ ఆల్సో యూఆర్ ఎ వెటరన్. కాబట్టి నేను మీతో అంటున్నా ఈ మాట. పోర్నోస్ అండ్ ఎనీ అదర్ నాన్ సెన్స్ వెబ్సైట్స్ దే నీడ్ నాట్ గో టు దట్. వెతుక్కుని వెళ్ళవలసినంత అవసరం లే. ఇఫ్ యూ ఓపెన్ ఫేస్బుక్, ఆన్ రీల్స్, షార్ట్స్, పోర్నోలో ఏం దొరుకుతుందో ఇందులో దొరుకుతుంది. మామూలు సినిమా తీసేస్తున్నారు అంటే వాళ్ళకి పోటీ వీళ్ళు. సో అది లేదు, ఇప్పుడు అవసరం లేదంటున్నా. నీడ్ నాట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్. అరే ఇక్కడ ఎక్కడ దొరకట్లేదేంటి పోర్నో సైట్ అని చెప్పి మీరు వెతుక్కోక్కల ఫట్మంది ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది మరి మీలాంటి వెటరన్ యాక్ట్రెసెస్, లెజెండ్స్, యూ షుడ్ మేక్ మీ టూ నాడు మీరు ఎలాగైతే ఇండియా అందరూ కూడా మీరు అందరూ కంబైన్ అయ్యారు, అలాంటిది ఏదో జరగాలి. దేనికైనా ఒక హద్దు పద్దు అంటారా, హద్దు పద్దు, ఎస్, అది ఉండాలి. బార్డర్ అండ్ అకౌంట్, అదే హద్దు పద్దు అంటే అదే అలా ఉండాలి. బౌండరీ ఉండాలి. అది మన అకౌంటబిలిటీ ఉండాలి. మన ఇండియా అంటే ఏంటి అన్నది మనం ఇండియా కదా. మీరు ఇందాక చెప్పినట్టుగా హాలీవుడ్ వాళ్ళు తీస్తే పచ్చి బూత్ సినిమా స్ట్రిక్ట్ గా ఆనెస్ట్ గా అదే తీస్తారు. ఆ బాట కూడా దానికి సరిపోదు, ఎందుకంటే అది అంత కనిపించదు మనకి. ఎస్, బేసిక్ ఇన్స్టింక్ట్ వచ్చింది. 1 లక్షలు వచ్చే సినిమాలు హాలీవుడ్ సినిమాలు అంటేనే మనకు ఒక టైంలో అలాంటి సినిమాలని ఫీలింగ్ ఇక్కడ అందరికి. అంటే ఇక్కడ తెలియదులే వాళ్ళ గొప్ప సెంటిమెంట్ సినిమా, మనం సౌండ్ ఆఫ్ మ్యూజిక్ మనం సెంటిమెంట్ సినిమా వాళ్ళు తీసినంత గొప్పగా మన దగ్గర కూడా లేవు. గాన్ విత్ ది విండ్ కానీ అసలు ఎలాంటి సినిమాలు వాళ్ళు అదే అన్నాను. ఏది తీసినా ఎక్స్ట్రీమ్స్ లో తీస్తారు వాళ్ళు. సెంటిమెంట్ తీస్తే అద్దరిపోతుంది వాళ్ళు తీసేది. రోడ్ టు పెర్డిషన్ చూసారా మీరు? రోడ్ టు పెర్డిషన్ అని వాళ్ళతో కంపేర్ చేసుకోలేము. మన వాళ్ళు దేనిలో మాస్టర్ చేస్తున్నారంటే దీనిలో మాస్టర్. They can never imagine sound of music, I can tell you. They can never imagine Gone with the Wind. They can never imagine Road to Perdition. అంటే మనకి they can never మన వాళ్ళు ఏం చేశారంటే కులం పరంగా ఇది అంటరాని వాళ్ళు అదే రోజుల్లో ఉండేది కదా. ఇది ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు, అందుకని అలాగే సినిమాల్లో కూడా పెట్టేశారు. ఇది మాస్ జనానికండి, ఇది ఇలాంటి జనం ఉన్నారండి వీళ్ళ కోసం అండి అలా అని. అక్కడ అవన్నీ ఉండదు. వాళ్ళు ఏం తీయాలో అదే తీస్తాడు. ఈ సినిమాకి ఇది కరెక్ట్గా ఉందంటే అదే తీస్తాడు. అది తీసుకొచ్చి మళ్ళీ ఫ్యామిలీ డ్రామాలో మధ్యలో ఏడుపు, ఒక ఫ్యామిలీ టచ్, భయంకరమైన సీన్ ఉంటుంది, మళ్ళీ నాన్న అని ఒక సీన్ ఉంటుంది. ఎంత కన్ఫ్యూషన్ అంటే ఇక అది కావాలా ఇది అవ్వాలా తెలియదు. అంటే అన్ని నవరసాలు మన వాళ్ళు. అదే ఓటీటీకి అసలు ఒకటే రసం, నవరసాలు ఏం లేవు, ఒకటే రసం. దేర్ ఆర్ సమ్ గుడ్ ఫిల్మ్స్ ఓటీటీలో వస్తున్నాయి, బట్ అవి సర్క్యులేట్ అవ్వవు మేడం. అవి పెద్ద హిట్ అవ్వదు, సర్క్యులేట్ అవ్వవు అసలు, హిట్ కూడా అవ్వవు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలాంటి సినిమాలు ఎక్కడి నుంచి మళ్ళీ అలాంటి ఆర్టిస్టులను పట్టుకొస్తున్నారు, వాళ్ళు దానికి ఎలాగ ఒప్పుకుంటున్నారు. బట్ ఓటీలో చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు వస్తున్నారు, గ్రేట్ యాక్టర్స్. అదే మెచ్చుకోవాలి మనం. దాంట్లో నెగటివ్ అండ్ పాజిటివ్నెస్ కూడా మేడం. నేను అక్కడ ఏంటంటే హూ ఆర్ ఎనేబుల్ టు కమ్ ఇన్ టు ఫిల్మ్స్,
బికాస్ ఆఫ్ అంటే ద ఓన్లీ రీజన్ ఇస్ బ్యాడ్ ఫిలిమ్స్ విచ్ బ్యాడ్ ఇన్ సెన్స్ విచ్ ఇస్ నాట్ ఫర్ గుడ్ ఫర్ అవర్ కల్చర్. అలాంటి సినిమాలు 400 కోట్లు 500 కోట్లు కలెక్ట్ అవుతున్నది అని ఒకళ్ళ వాదన. అవును, అది అట్లాంటిది. బట్ అలాంటివి చాలా ఉంది. అది హిట్ అయింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. అది హిట్ అవ్వకుండా ఉంటే మా దాని గురించి తెలిసేది కాదు. అస్సలు తెలీదు. మీరేంటంటే ఇన్ జనరల్గా యూర్ ఇంటూ పాలిటిక్స్, యూఆర్ ఇంటూ నాట్. ఐఎమ్ నాట్ ఇంటూ పాలిటిక్స్. ఆఫ్ కోర్స్ యూ హ్యాడ్ బీన్. ఐఎమ్ అట్ ది ఎండ్ ఐ బీన్ అ పొలిటీషియన్. ఐఎమ్ అ పొలిటీషియన్. యూ హ్యాడ్ బీన్. ఇప్పుడు కూడా ఏదో బీజేపీలోనే ఏదో ఉన్నట్టున్నారు కానీ నేను ఐ డిడ్ నాట్ వాంట్ టు స్ట్రెయిన్ ఆన్ దట్ ఆస్పెక్ట్. No, let's not talk about it. అందుకే మన లైఫ్ పాలిటిక్స్ ఇస్ బిగ్గర్ పాలిటిక్స్ and this is what is more interesting. We don't. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడు మీరేంటంటే మీరు యాజ్ ఎ వెటరన్ అండ్ లెజెండ్ దీనికి ఏదైనా ఒక లేయర్ క్రియేట్ చేయగలరా? మీరు రేవతి గారు, సుహాసిని గారు, మీరు అందరూ ఉన్నారు కదా. ఏం చేయలేం. మీ టూ మూమెంట్ వస్తేనే ఇండియాలో కొంతమంది మాట్లాడితే కొంతమంది మాట్లాడలేదు. We don't, certain things will not happen and will never happen. సో అది వచ్చి అది ఎందుకు అన్నది మనకు అందరికి తెలిసిందే. ఎగ్జాక్ట్లీ. సో మాకు అంటే మీరు క్రిస్టియానిటీ ఓన్లీ క్రిస్టియన్ ఫాలో అవుతానన్నా బై రిలిజియన్ యూఆర్ క్రిస్టియానిటీ ఫాలో అవును. యూఆర్ క్రిస్టియన్ బై రిలిజియన్, మేము వీఆర్ హిందూ. అండ్ మా దానిలో ఒకటి ఉంది సర్వం శ్రీ జగన్నాథం, అంటే ఫైనల్గా గాడ్స్ ప్రేయర్తో క్లోజ్ చేయొచ్చు ఏదైనా. అది ఎలాంటి పాట అయినా పర్వాలేదు. గాడ్స్ మంత్రం ఏదైనా వచ్చు. గాడ్స్ ప్రేయర్. మీరేమైనా చెప్తారేమో అని మీకు ఇందాక అనుకున్నాం కదా. ఏం నేను పాడిన పాటలే అంతే. మిమ్మల్ని లత గారు పాడింది పాడమంటానా చెప్పండి. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. మీ వాయిస్ చాలా మెల్లిఫ్లెస్ వాయిస్ అండి. ఎందుకు మీ అంటే డెస్టినీ, మీ నుదిట్రాత యాక్టర్ అవ్వాలని ఉంది కానీ అయితే మంచి సింగర్ అవ్వాల్సిన వాళ్ళు మీరు. ఎందుకంటే అంత మంచి రెజనెంట్ వాయిస్ మీది. అవును, ప్రాక్టీస్ చేస్తే యూ వుడ్ హావ్ బీన్ 100% సక్సెస్ఫుల్ సింగర్. అది ప్రాక్టీస్ చేయకుండా సుశీల్ గారిని ఇంటికి పంపించేస్తారు లేదు నాకు తెలియదు కానీ బట్ యూ మస్ట్ హావ్ బీన్ 100% గుడ్ సింగర్. మా మదర్ బాగా పాడతారు, ఫాదర్. అవునా? మా నాన్నగారు ఎంత బాగా పాడతారంటే అదే వచ్చింది పిబి శ్రీనివాస్ వాయిస్. అదే ఆయన మా నాన్న. నాకు తెలిసిన ఫస్ట్ సాంగ్ ఏం తెలుసా? మ్యూజిక్ అంటే పాట అని నేను చిన్నప్పుడు, నేను 7-8 ఏళ్ళు అప్పుడు గుర్తుంటుంది కదా మనకి ఏదైనా పాట. నేను ఫస్ట్ విన్న మ్యూజిక్ నాకు తెలిసిందే కమ్ సెప్టెంబర్. అదే అది ఫస్ట్ కమ్ సెప్టెంబర్. అక్కడి నుంచి తర్వాత నేను పెరిగిన వాతావరణం నాకు తెలిసినంత ఎక్కువ ఇంగ్లీష్లోనే ఉండేది. జర్నీ అంత బీటిల్స్, మా నాన్నగారు ఇంగ్లీష్ పుస్తకం అలా పెరిగిన వాళ్ళు. ఆ మ్యూజిక్ విని మా అమ్మ అంటే అన్ని హిందీ పాటలు అలా. మా ఫ్యామిలీ అంటే తెలుగు, తమిళ్, బట్ మా నాన్నగారు తమిళ పాటలు ఎక్కువ పాడేవారు. అంటే చెన్నైలో ఉండేవారు. నాకు తెలిసి నా యూత్, నేను యాజ్ అ చైల్డ్గా 7-8 years 9 years ఎక్కువగా మా నాన్నగారు పాడిన పాట 2 పాటలు గుర్తు నాకు. ఒకటి వచ్చి మనిదన్ என்பவன் தெய்வமாகலாம், மனிதன் என்பவன் தெய்வமாகலாம், வாரி வாரி வழங்கும் போது வள்ளலாகலாம், వారి కన్నీ. పివి శ్రీనివాసరావు. మనిదన్ என்பவன் దైవమాగలం అంటే మనిషి దేవుడవచ్చు. అదే. దాని తర్వాత ఎక్కువ తెలుగు పాట నాకు బాగా గుర్తొచ్చి మామ చందమామ వినరావా నా కథ. అది మా నాన్నగారు ఎక్కువ. ఇవి నాకు 8 years 9 years ఉన్నప్పుడు ఎక్కువ గుర్తున్న పాటలు అవి. దాని తర్వాత ఇంకా ఏముంది మన పెద్ద అయ్యే కొద్దీ రకరకాల పాటలు.